ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మరలా మీరు మా ఎదుట ఉంచిన ఉన్నతమైన ఆరాధన కొరకు స్తోత్రాలు. నా తండ్రి, నీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకడానికి ప్రయాసపడుతున్న తరుణములో మీ మాటల చేత మమ్మల్ని పోషిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కొలస్సీ పత్రిక ధ్యానాంశంలో దైవికమైనటువంటి చక్కటి ఆలోచనలు, తలంపులు మాకిచ్చి మా ముందున్నటువంటి వ్యక్తుల ద్వారా మేము నేర్చుకోవలసిన వాటిని మీరు మాకు నేర్పించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరము కలిసి కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి అంశాలు మనం నేర్చుకుంటున్నాము. గడిచిన వారంలో తుకికు గురించి, అలాగే ఒనేసిము గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను బట్టి మనం నేర్చుకుని ముగిస్తాం. కొలస్సీ పత్రిక 4:10 భాగంలో, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీకు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చినడలా ఇతన్ని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపాని వారునై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఈ కొలస్సీ సంఘంలో ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులను పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎందుకంటే సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాలను మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు చాలామంది విషయాలు నేర్పించి, కొంతమందిలో సుగుణాలు ఉన్నాయి, కొంతమందిలో దుర్గుణాలు కూడా ఉన్నాయి. దుర్గుణాలు మనకు వినపడినప్పుడు వాటి ద్వారా మనం ఎలా సరిచేయబడాలో నేర్చుకోవాలి. వారిలో ఉన్నటువంటి సుగుణాలు మనం నేర్చుకునేటప్పుడు మనము కూడా అలాంటి సుగుణాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు ప్రత్యేకించి ఇక్కడ మనకు మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, అరిస్తార్కు. ఎవరైనా అరిస్తార్కు. వీళ్ళందరూ కూడా అక్కడ రాయబడిన మాట నాతో కూడా చెరలో ఉన్నా అని రాయబడింది. అంటే ఖైదులో ఉన్నారు వీళ్ళందరూ, చెరసాల్లో ఉన్నారు. పౌలు గారితో పాటుగా చెరసాల్లో ఉన్నారు. అందులో ఈ అరిస్తార్కు అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు. ఈయన పేరుకి శ్రేష్టమైన పరిపాలకుడు లేదంటే అధికారి అని అర్థం వస్తుందంటది. ఈయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఇతను కూడా చాలా మంచి వ్యక్తి. ఇతను కూడా పౌలు గారి యొక్క పరిచర్యలో ఎంతో మంచి సహకారుగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 29వ భాగములో అక్కడ మనకు కనిపిస్తాడు. చూడండి ఒకసారి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అని. ఇతను కూడా మాసిదోనియా ప్రాంతం వాడు, ఈ అరిస్తార్కు. ఇతను పౌలు గారు ఎఫెసీ సంఘంలో సువార్త పరిచర్య చేస్తూ, ఆ సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు ఇతను కూడా పౌలు గారితో పాటు కలిసి ప్రయాసపడ్డాడు. అంతేకాదు పౌలు గారిని హింసలు పెడుతున్నప్పుడు కూడా పౌలు గారితో పాటు ఉన్నాడు. ఎఫెసీల దేవి అర్తిమాదేవి మహాదేవి అని వాళ్ళు కేకలు వేసి వాళ్ళు గలిబిలి చేసి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళతో పాటు ఈ అరిస్తార్కు కూడా పౌలు గారితో పాటు ఉన్నాడు. చాలా సందర్భాల్లో సుఖంగా జరుగుతుంది, మంచిగా ఉంటుందన్నప్పుడు కలిసి ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఏదైనా కాస్త కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఇది మనకెందుకు వచ్చిందని చెప్పి వెంటనే సైడ్ అయిపోతారు, తప్పుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇది మన మీద పడుతుందేమో అనుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆఖరికి సేవకుడు అక్కడే మిగులుతాడు. కనుక అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. కానీ అరిస్తార్కు పౌలుని మాత్రం అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆ అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో కూడా అక్కడ చూడండి. అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన ఇంటికి పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలపుచ్చుకుని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరిన ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు పంపాను అన్నాడు. వీళ్ళందరినీ కూడా పంపించి మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని పౌలు గారు అనుకున్నాడు. అప్పుడు 4వ వచనంలో
మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రు, తెస్సలోనికాలో ఉన్నటువంటి అరిస్తార్కును అని కొంతమంది పేర్లు చెప్పాడు. వీళ్ళందరూ కూడా పౌలు గారితో పాటు వచ్చినట్టుగా చెప్పబడింది. అక్కడ పౌలు గారు ఆ త్రోయ అనేటువంటి ప్రాంతానికి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడితే పౌలు గారు వచ్చేటప్పటికి అక్కడంతా గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది, కొట్లాట్లకు సిద్ధపడుతున్నట్టుగా ఉంది. కనుక ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని అరిస్తార్కు మరికొందరు కలిసి ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను కాస్త చక్కబెట్టి సేవకుడు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ మంచి పరిచర్య చేశారు. అందులో ఈ అరిస్తార్కు కూడా ఉన్నాడు. ముందుగానే వెళ్ళారు, ఆ ప్రాంతానికి వెళ్ళి ముందుగానే అక్కడ ఉండి వాళ్ళు ప్రయాసపడి పౌలు గారికి సహకారులుగా ఉన్నారు. అంతేకాదు అదే అపొస్తలుల కార్యముల్లో 27వ అధ్యాయంలో మొదటి వచ్చిన భాగంలో మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు అంటే పౌలు గారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు గారు తిరిగి వెళ్ళిపోతున్న అంటే సందర్భాల్లో కూడా మాసిదోనియా వాడు తెస్సలోనిక పట్టణస్థులైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను అని రాయబడిన చూడండి. అక్కడ చూసారా, చూడలేదా? ఇతను మాసిదోనియా ప్రాంతం వాడు, తెస్సలోనిక అనేటువంటి పట్టణస్థుడు అరిస్తార్కు. ఇతను పౌలు గారిని ప్రారంభం నుంచి కూడా వెంబడిస్తూనే ఉన్నాడు. పౌలు గారి పరిచర్యలో చివరి వరకు కూడా సహకారిగా ఉన్నాడు. అరిస్తార్కు చివరి వరకు కూడా సహకారిగా ఉన్నాడు. ఏదైనా ఒక కమిట్మెంట్ మనం తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ముందుకు మన ప్రయాసను మనం కొనసాగించాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవునితో మనం ఒక నిర్ణయానికి కట్టుబడ్డాం, ఒక రకంగా ఆయనతో ఉండడానికి మనం ప్రమాణం చేయబడ్డాం. కాబట్టి ఏదైతే మనం చేయబడ్డామో అది జీవితకాలం అంతా కూడా దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిర్ణయానికే కట్టుబాటుకి మనము వెసులుబాటు కలిగించకూడదు. మధ్యలో ఏ పరిస్థితిలోనైనా కూడా నిలబడేటువంటి స్థితి కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఇతను నా స్నేహితుడండి, ఇతను మా ఇంట్లో వ్యక్తి అండి, ఏ సమయంలోనైనా ఎవరు వచ్చినా రాపోని ఇతను మాత్రం వస్తాడండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత నమ్మకస్తులు ఎవరైనా పోని ఉన్నారా? ఇంట్లో వాళ్ళని కూడా నమ్మే పరిస్థితులు ఈ రోజున లేవు. కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారిని నమ్మగలిగేటువంటి స్థాయికి మనం వెళ్ళొచ్చు. కనుక అరిస్తార్కు అనేటువంటి ఆయన మంచి అధికారి, పరిపాలకుడు అనేటువంటి పేరు పొందినటువంటి ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడో చూడాలి. చివరి వరకు కూడా సువార్త ప్రయాణములో పౌలు గారితో పాటు కలిసి ప్రయాణం చేశాడు. మధ్యలో చాలా ఇబ్బందులైనవి, దొమ్మిగా వచ్చారు, కొట్టడానికి సిద్ధపడ్డారు, కొన్ని చోట్ల కట్టారు. అయినా సరే పౌలు గారిని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ వెళ్ళాడు. ఎవరైనా అరిస్తార్కు అంత మంచి వ్యక్తి. కాబట్టి ఇతను అలా ఉండబట్టే పౌలు గారితో పాటు ఇతను కూడా ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. దేవుని దగ్గర ఉంటే కొన్నిసార్లు అవసరం చెరసాల్లో కూడా పడేస్తారు. మరి నాతో పాటు వస్తారా? మీరు వస్తారా? నాతో పాటు వస్తారా? సువార్తకు రమ్మంటేనే కదలతలేదు, జైలుకి వస్తారా మీరు? పక్కన సువార్తకి వెళ్ళాలి రెండంటేనే రావట్లేదు, జైలుకి వస్తారా? నాకు తెలిసి మీరు ఎవరు రారు. ఒకవేళ అంతగా ఎవరన్నా వస్తే కనుక నాకు నా ఆడబిడ్డలో ఏమన్నా రావాలి, అంకుల్ గారిని అందులో పెట్టారని పరిగెత్తుకొస్తే అలా రావాలనుకుంటున్నాను. మీరైతే ఎవరు రారు నాకు తెలిసి. ముందు తీసుకెళ్ళి ముందే జైల్లో పెట్టాను, ఇంకో 4 రోజులు ఉంచండి బాబు, చంపేస్తాను మమ్మల్ని అక్కడ, ఇంకో 4 రోజులు పెట్టండి అని మీరే అప్పగించేస్తారు నా డౌట్. అంత మంచోళ్ళు, అంత నమ్మకం నాకు. చూసారు ఎంత నమ్మకమో. నిజంగా అరిస్తార్కుని చూసి మనం నేర్చుకోవాలి. అరిస్తార్కున్నటువంటి ఆ సుగుణం చూసారా? శ్రమలలోనూ ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, బాధలోనూ ఉన్నాడు. పౌలు విడిచిపెట్టకుండా విన్నంటూ తన సేవకుడితోటో పాటు ప్రయాణం చేశాడు. ఎవరి కొరకు ఇదంతా అంటే దేవుని పని కొరకు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. అలాగే రెండో వ్యక్తిని కూడా చూద్దాం రండి. రెండో వ్యక్తిని కూడా చూద్దాం. చూడండి 10వ భాగంలో 4:10లో నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి అన్నాడు. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అని. ఈ మార్కు అనేటువంటి వ్యక్తి కూడా
అంటే ఇతనికి మార్కు అనేటువంటి మరొక ఆయన కూడా మనకు కనిపిస్తాడు, మార్కు సువార్త రాసిన ఆయన. కనుక మార్కు అనేటువంటి మరి ఆ మార్కు సువార్త కూడా ఇతనే రాశాడని అంటారు. మారు పేరు గల యోహాను అనేటువంటి పేరు ఈయనకుంది. ఇతను బర్నబాకు బంధువు అవుతాడు. బర్నబాకు బంధువు అవుతాడు. ఇతను ఈ బంధువు అనేటువంటి ఇతను దేవుని యొక్క సువార్త ప్రయాసలో కలిసి ఉన్నాడు. ప్రత్యేకించి ఇతను పేతురు గారి ద్వారా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, ఇక్కడ మనకు తెలుసు పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలలో పెడతారు. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు హృదయ అనేటువంటి చిన్నది వచ్చి పేతురు గారు వచ్చాడని చెప్తుంది. పేతురు గారు చెరసాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత 12వ వచనం, ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి పేతురు గారు. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా, వారి తల్లిగారింటికే వెళ్ళాడు పేతురు గారు. ఈ మార్కు అనేటువంటి తల్లిగారింటికి, పేతురు గారింటికి అక్కడికి వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పౌలు గారు సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారితో పాటు సువార్త ప్రయాణం చేశాడు ఇతను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచన భాగం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను అన్నాడు. అంటే పౌలు గారితో పాటుగా ఇతను కూడా కలిసి ప్రయాణం చేసేటువంటి వాడు. ఎవరు? మార్కు అనే పేరు గల యోహాను. మీకు 12 అధ్యాయం 25 కూడా చూడండి, 24, 25 చూడండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. వాళ్ళు మొదటి సువార్త ప్రయాణంలో ప్రారంభించారు. ప్రయాణం ప్రారంభించిన తర్వాత, మిషనరీ ప్రయాణం తర్వాత వాళ్ళతో పాటు ఉన్నాడు ఇతను. వాళ్ళతో పాటు ఉన్నాడు. వాళ్ళతో పాటు తిరిగి మరలా యెరూషలేముకి వెళ్ళాడు. ఆ తర్వాత 13వ వచనం మళ్ళీ వచ్చేటికి 13 దగ్గరికి వచ్చినప్పటికీ పౌలును అతనితో కూడా ఉన్నవారు వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోకి పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. అక్కడ ఈ పంఫూలియా ప్రాంతంలో ఈ మార్కు అనే పేరు కలిగినటువంటి యోహాను పౌల్ని వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి నిజంగా పౌలుకి అయితే చాలా బాధ, చాలా కోపం కూడా వచ్చింది. విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. సడన్గా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు ఎలా ఉంటుంది? బోల్డంత పని ఉంది, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఎలా అనుకుంటాం? నీకు ఇక్కడ ఏం తక్కువైంది? నీకు ఇక్కడ ఏం రాలేదు? నీకు ఏం తక్కువైంది? నీకు అగౌరవం వచ్చేసిందా? లేదా నేను ఎవరన్నా పట్టించుకోవట్లేదా? నీకు భోజనం సరిగా పెట్టలేదా? నేను సరిగా చూడలేదు? 100 ప్రశ్నలు వేస్తాం. కానీ ఆ రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతే పౌలుకైతే చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ప్రయాణం సిద్ధపడి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మళ్ళీ చాలా గొడవ జరిగింది వీళ్ళకి. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు 35వ వచన భాగం. అమ్మా ఎక్కడ చదువుతున్నాం? 34. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి 36 నేను చదివేది. వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనేను. మళ్ళీ అందరూ కలిసి మరలా ఏం చేస్తారంటే సువార్త ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత మరలా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడాలని చెప్పి పౌలు బర్నబా వీళ్ళందరూ అనుకుని ఒకసారి మనం అక్కడికి వెళ్దామని అనుకున్నారు. ఇద్దరు అనుకున్నారు. బర్నబా ఎవరంటే బర్నబా పౌలుని తీసుకొచ్చిందే బర్నబాయే కదా. ఎప్పుడైతే ఇలా అనుకున్నారో అక్కడ చూడండి 37వ వచనంలో, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడాను. బర్నబాకి ఏమవుతాడు? ఈయన చుట్టం అవుతాడు కదా. మరి కనుక మార్కు అనే మారు పేరు గల యోహాన్ని నేను తీసుకుని వెళ్దామని బర్నబా సజెస్ట్ చేశాడు. వెంటనే పౌలు ఏమంటున్నాడు చూడండి,
అయితే పౌలు పంపూలియాలో మా పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తము కాదని పంపూలియా ప్రాంతంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెప్పబెట్టకుండా ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. అలా వెళ్ళిపోయిన వాడిని మనం కూడా ఎలా తీసుకెళ్తాకు వీళ్ళేది అంటాడు పౌలు. మరి పౌలు మనలాంటోడేనా కాదా? మనలాంటోడే కాదా? మనలాంటి ఆయనే. కానీ పనిలో నిర్లక్ష్యం చేశాడు, పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. మరి అది ఏదైనా అర్జెంట్ పని అయ్యిందో తెలియదు, మరి ఏదైనా వెళ్ళాల్సి వచ్చిందో తెలియదు. మొత్తం మీద అది పౌలు గారికి నచ్చలేదు. ఆ టైంలో నచ్చక ఏం చేశాడంటే, మనతో పాటు రానటువంటి వాడిని మనం ఎందుకు తీసుకుని వెళ్ళాలా, తీసుకెళ్తాక వీళ్ళేదన్నాడు. అక్కడ చూడండి, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. ఎంత గొడవ జరిగింది? తీవ్రమైన వాదం అంటే ఎంత గొడవ జరిగి ఉంటుంది? అంత బలమైనటువంటి కారణం ఏముందో మనకు తెలియదు, కానీ అక్కడ తీవ్రమైన వాదం మాత్రం జరిగింది. అప్పుడప్పుడు మనకు కూడా, మన మధ్యలో కూడా ఇలాంటివి తీవ్రమైనటువంటి వాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఎందుకు వచ్చిన తలపోటు అని చెప్పి నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి. మన తప్పు లేకపోయినా, మనం మాట్లాడకపోయినా, అసలు మనం ఏం అనకపోయినా కూడా నోరు మూసుకుని కూర్చోవలసి వస్తుంది, మాట పడాల్సి వస్తుంది. ఆ సందర్భాల్లో మనకు కూడా తీవ్రమైన వాదం జరుగుతుంది. ఎలా ఉంటుందో తెలిసిన ఒక చిన్న మాట నేను చెప్తానంటే వద్దన్నాడు. చిన్న మాట ఏం పోయింది అని అనిపిస్తుంది వెంటనే అనిపించేస్తుంది. అది ఒకవేళ అవునంటే సరే, కాదంటే మాత్రం ఇంకా సమస్య చూడాలి. అది మనసులోకి వెళ్ళిపోతుంది. అక్కడ చిన్న బల్లిగుడ్డు ఏర్పడుతుంది. ఆ బల్లిగుడ్డు తర్వాత పెద్ద బాతుగుడ్డు అవుతుంది. బాతుగుడ్డు కాక పెద్దదయ్యి పెద్ద పిల్లనెట్టేద్ది. ఎక్కడ? అప్పుడు పైకి మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఆ గుడ్డు పిల్ల అయిపోయింది కదా, అది లోపల కనబడతా ఉంటుంది. ఆ రోజున ఇలాగ అన్నాడు, చూసావా, నా పరువు పోయింది, నా మాట పోయింది. నీ పరువు పోయిందని నువ్వు చూస్తావు, కానీ దేవుని పరువు పోయిందని ఆలోచిస్తావా? ఆలోచిస్తామండి. కనుక తీవ్రమైన వాదం వచ్చింది. పౌలు గారు అదే అంటున్నాడు, కుదరదో, అతను తీసుకురావడానికి వీల్లేదు అంటే. ఆఖరికి ఇతని వల్ల పౌలు బర్నబా ఇద్దరు విడిపోయారండి ఆ సమయంలో. ఎవరి వల్ల? చూసారా, ఈ మార్కు అను మారు పేరు గల యోహాను వల్ల. ఆఖరికి ఆయన ఏం చేశారు అక్కడ చూడండి. తీవ్రమైన వాదం కలిగి ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. బర్నబా మార్కుని వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకి వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయొచ్చుండే. ఇంతకు ఇందులో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు? బర్నబా మంచోడు కదా? పౌలు మంచోడు కదా? మార్కు అని మారు పెరగల యోహాను మంచోడు కదా? కాదా? అసలు మనం ఎలా చెప్పగలుగుతాం? మంచోడు కాకపోతే వాళ్ళతో పాటు సువార్త ప్రయాణం చేయడు కదా. అక్కడ సంథింగ్ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఏదో జరిగింది మనకు తెలియదు అంతే. ఆఖరికి ఇద్దరు విడిపోయారు. వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు కూడా ఒక చిన్న హింట్ ఇస్తాను, చిన్నది. అప్పుడప్పుడు కూడా సంఘము విస్తారంగా విస్తరించి 100 మంది 1000 మంది పెరుగుతున్నారనుకోండి, దేవుడే దాన్ని చెడగొట్టేస్తాడు. ఎక్కువ మంది జనాభా పెరిగిపోయారనుకోండి, దేవుడే చెడగొట్టేస్తాడు దాన్ని. అదేంటండి దేవుడు చెడగొట్టడం ఏంటండి? అవును, మరి చెడగొడతాడు ఆయన. ఎందుకంటే 100 మంది అంతా ఒకేసారి ఒకే చోట ఉన్నారనుకోండి, సువార్త విస్తరించదు. పని భారం పెరుగుతుంది, కానీ పని మాత్రం విస్తరించదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పని విస్తరింప చేయడానికి చెడగొట్టేస్తాడు. ఎంత చెప్పినా ఒకవేళ కదలట్లేదు అనుకోండి, అప్పుడు తీవ్రమైన వాదం కలుగుతుంది. మనం 2 రకాలుగా కూడా ఆలోచించాలి. అందుకే మరి సిద్దిపేట ప్రకాష్ గారు అయితే మినిమం అంటారు, స్వామి గారు కూడా అంటారు, ఏంటంటే కనీసం ఒక 300 మంది సంఘం ఉంటే పర్వాలే, 300 దాటి ఉంటే మాత్రం వేరు చేసే ఒక చోట ఉండడానికి వీల్లేదు. కానీ ఈరోజు చూడండి, మా సంఘం 10,000 మంది అంటారు, 100 మంది అంటారు, 1000 మంది అని చెప్పుకుంటారు. అక్కడ ఆత్మీయత ఉంటుందండి? అసలు నిన్ను పట్టించుకునేవాడు ఎవడుంటాడు? అక్కడ నీతో మాట్లాడేవాడు ఎవడుంటాడు? అసలు నీ గురించి ఆలోచించేవాడు ఎవడుంటాడు చెప్పండి? నిజంగా అంత గొడవ జరిగినప్పటికీ కూడా పౌలు శీల ఇద్దరు వేరైపోయారు. 2 రకాలుగా ఆలోచించాలి. అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. మనకు తెలియని దాని గురించి మనం పెడార్థాలు అయితే అసలు చేయకూడదు. మనకు తెలియని దాని గురించి మనం పెడార్థాలు చేయకూడదు.
ఒకవేళ ఏదైనా ఒక విషయం మనం విన్నా కూడా విన్నది అది నిజమో కాదో తెలియకుండా మనం నిందలు కూడా మోపకూడదు. చాలా ప్రమాదం అది. దేవునితోనే మనకి చెలగాటం అన్నమాట అది. అలాగంట ఇలాగంట అంట అంట కుదరదు. అలాగా తెలియకుండా నిందలు మోపొద్దు. అందులోకి దేవుని పిల్లల మీద అస్సలు మోపొద్దు. తెలియకుండా దేవుని పిల్లల మీద అస్సలు నిందలు మోపొద్దు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. తిమ్మసమ్మా, నా బిడ్డనంటావో నువ్వు, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. దానికి తగినటువంటి ప్రతిఫలం మరలా నువ్వు నీ కుటుంబం అనుభవించాల్సి వస్తుంది. కనుక ఎవరినైనా సరే మనం, నాతో సహా, మనకు తెలియకుండా ఎవరిని నిందలు మోపకూడదు. అంట కంట వద్దు. అసలు మనకి ఇలా జరిగింది నీకు పూర్తిగా తెలిస్తేనే మనం అది మాట్లాడుకోవాలి. కనుక ఆ రోజున అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ వేరైపోయారు, ఇద్దరు వేరైపోయారు. కానీ మరి చాలామంది గొడవ పెట్టుకుని పౌలు బర్నబాలు విడిపోయారు, చాలా పెద్ద గొడవ జరిగింది, అలాగే ఇలాగైపోయి పెడార్థాలు తీసి చాలా దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా. కానీ బర్నబా పౌలు కొట్టుకున్నారని కానీ, ఆ మార్క్ అనే యోహాను గారు అందరూ కలిసి కొట్టుకున్నారు, దెబ్బడుకున్నారని కానీ ఎక్కడ బైబిల్లో లేదు, ఎక్కడ లేదు. కానీ ఈయన కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు? మనం చదువుకున్న వచనంలో 4:10 పౌలుతో పాటు ఎక్కడున్నాడు ఇప్పుడు? మరి చెరసాల్లోకి ఎలా వచ్చాడు పౌలు గారితో పాటు? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆ రోజున దెబ్బలాడుకున్నారు కదా, మరి ఆ రోజున దెబ్బలాడుకున్నారు కదా, పోట్లాడుకున్నారు కదా, పౌలు అసలు ఒప్పుకోలేదు కదా. కానీ ఇప్పుడు పౌలుతో పాటు ఎక్కడున్నాడు తను? ఎలా వచ్చాడు మరి చెరసాల్లోకి? మీరు ఆలోచించాలి. ఇప్పుడు చూడండి 15వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి మాటను బట్టి. తర్వాత పిలోమను పత్రిక అందులో ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన అని నా జత పనివారైన మార్కు అని చూడండి. అక్కడ ఉందా? నా జత పనివారైన మార్కు అని ఉంది. అంటే పౌలు గారితో పాటు ఎక్కడున్నాడు ఇతను? చెరసాల్లో ఉన్నాడు, ఖైదులో ఉన్నాడు. మరి ఎలా వెళ్ళిపోయాడు? మరి పౌలు గారు ఒకవేళ నిజంగా విడిచిపెట్టేస్తే మరి ఏమయ్యేవాడు? నిజంగా ఎలా ఉండేవాడు? నిజంగా ఎంత పరిస్థితి వచ్చింది? అంతేకాదు ఇతను పేతురు గారు కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయినా మార్కు అని రాయబడింది చూడండి. నా కుమారుడైన మార్కు అంటే పేతురు గారు ఈ మార్కు అను యోహానుని తన ఆత్మీయ కుమారుడుగా చూశాడు. పేతురు గారు కూడా అంత దగ్గరగా ఉన్నాడు. మరి ఆ రోజున చెరసాల నుంచి రాగానే ఎవరింటికి వెళ్ళాడు? వెళ్ళింటికి వెళ్ళాడు కదా పేతురు గారు కూడా. ఒకవేళ పేతురు గారుతో పాటు ఉన్నటువంటి ఆయన మరి పౌలు గారితో కూడా గొడవ జరిగింది, కొట్లాట జరిగిందని ఒకవేళ మనం అనుకుంటే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. మార్కుని వెంట పెట్టుకుని రమ్ము అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఇది? తిమోతి దగ్గరతో చెప్తున్నాడు లెటర్ రాసి. మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మరి ఉపయోగం లేనివాడా చెప్పండి మార్కు? అమ్మా, మరి ఒకవేళ మంచోడు కాకపోతే అతడు ప్రయోజనకరమైన వాడు అని ఎలా చెప్తాడు? చెప్తాడా? చెప్పడు కదా. అంటే ఎంత దుర్మార్గుల్లోనైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, మనం గమనించాలి. ఇక్కడ మార్కు గారు దుర్మార్గుడు కాదు. మనము చూసేవారిలో దుర్మార్గుడు ఉండొచ్చు, వారిలో కూడా మంచి లక్షణాలు ఉంటాయి. ఆ రోజున పౌలు గారు ఉండడానికి వీల్లేదు, అతను తీసుకురావడానికి వీల్లేదన్నటువంటి ఆయనే ఇతడు పరిచారకుడు చేయడానికి ఉపయోగకరంగా ఉంటాడు, ఇతన్ని తీసుకునిరా అని చెప్పినటువంటి ఆయనే ఆ రోజున పౌలు గారితో పాటు ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడు. పౌలు గారితో పాటు చెరసాలలో ఉన్నాడు. అంటే ఇతను కూడా పౌలును విడిచిపెట్టలేదు. ఆ సమయంలో ఎందుకు వెళ్ళాడో ఏమో మనకు తెలియదు, నాకైతే తెలియదు. కానీ పౌలు గారిని మాత్రం విడిచిపెట్టినట్టు బైబిల్లో లేదు. అందుకే మనం ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని ఒకసారి విడిచిపెట్టి దూరం అయితే, దేవుని మహిమ దూరం అయితే తర్వాత దాన్ని నువ్వు సంపాదించుకునే అవకాశము ఉండదు. మనకు అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ పోయింది, దేవుని యొక్క ప్రభావం పోయింది. ఒకసారి ఆ ప్రభావం పోతే, ఆ ప్రభావం కనుక పోతే మరలా దాన్ని సంపాదించుకోవటం మన వల్ల అవ్వదు. అందుకే దేవుడిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకోకూడదు. దేవుని ఎదుట చక్కగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితాల్లో ఏం సాధించావు నువ్వంటే, నేను దేవుని సంపాదించుకున్నాను అంతే.
మరి ఆ రోజున వాళ్ళు కూడా అలా వెంబడించడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి సంపాదించుకున్నారు వాళ్ళు. బంధువులు స్నేహితులు మనకు వస్తారో కూడా మనల్ని ఏమన్నా వాళ్ళు మనకు తోడుగా ఉంటారంటారా? వాళ్ళు ఏమన్నా ఉంటారు? ఎవరైనా ఉంటారా? పోనీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఏ సమయంలో నాకు సహాయం చేస్తారని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే ఏదన్నా ఆశించి ముందుకు రావాలి తప్ప ఏం ఆశించకుండా ఎవరు ఉండరు. కానీ దేవుడు అలాంటి స్థితి కాదు. అందులోనే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ మనకి. మీకు వందనములు చెప్పుచున్నారు, ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ యొద్దకు వచ్చినట్లా ఇతన్ని మీరు చేర్చుకోండి అని పౌలు గారు సజెషన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఈ మార్కు ఆయన వస్తాడు, మీరు సంఘంలోకి మీరు ఏం చేయాలా, ఇతను మీరు దగ్గర చేర్చుకోండి అని చెప్తున్నాడు. మరి అతనితో అంత వాదం జరిగినా చేర్చుకోండి అని చెప్తున్నాడంటే అతను ఎంత ప్రయోజనకరమైన వాడు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు, వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపని వారునై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను అన్నాడు. కనుక ఇతను కూడా పౌలు గారితో పాటు ఇతను కూడా తిరిగిన వాడే. కాబట్టి ఒకే ఒక్క మాట, చిన్న మాట జ్ఞాపకం చేస్తానంతే, నేను ఎక్కువ టైం లేదు కాబట్టి. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 7వ వచన భాగంలో అక్కడ మనకి ఈ వ్యక్తి కనిపిస్తాడు. చూడండి ఒకసారి. పౌలు పరిచర్యలో ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒక ఇంటికి వచ్చెను, అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండేను అని. యూస్తు అనేటువంటి ఇతను కూడా మీకు వందనాలు చెప్తున్నాడు, వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తం నా జతముని వారు, వీరి వలన నాకు ఆదరణ కలిగను. నిజంగా పౌలు గారికి సహకారులుగా ఉండి పౌలు గారిని ఆదరిస్తున్నారంట. ఎందుకనంటే పౌలు గారు కూడా సువార్త పనిలో సేవలో అలిసిపోయినటువంటి పరిస్థితులు, దెబ్బలు తినేటువంటి పరిస్థితులు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, వాటన్నిటిలోనూ కూడా వీళ్ళు ఆదరిస్తూ వచ్చారంట. వీరి వలన నాకు ఆదరణ కలిగింది అంటున్నాడు. మనం ఇతరులకు ఆదరించేవారుగా ఉండాలి, ఇతరుని అలాగే మనం బలపరిచేవారుగా కూడా ఉండాలి. అంతేకాదు ఇతరుల దేవుని యొక్క పనిలో సహకారులుగా కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన కోసం తను ఏం చేసుకున్నారండి? చెప్పండి. ఆయన కోసం ఆయన ఏం చేసుకున్నారు? ఏమైనా చేసుకున్నారా? ఆఖరికి ఈ యోహాను శిష్యులు కొంతమంది వచ్చి మాట్లాడుతూ, రబ్బుని నువ్వు ఎక్కడుంటావు? ఓ బోధకుడా నువ్వు ఎక్కడుంటావు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరిలున్నాయి, కానీ నాకు తలవాల్చుకుంటకేను స్థలం లేదు, వచ్చి చూడండి అన్నాడు. వచ్చి చూడండి అన్నాడు. అంటే ప్రభువారు ఈ భూమి మీద తనకంటూ తనేమీ చేసుకోలేదు, చేసిందల్లా కూడా మన కొరకే సమస్తము చేశాడు. కేవలము మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడు, మన కొరకే ప్రయాసపడ్డాడు, మన కొరకే బ్రతికాడు. మనము నమ్ముకున్న దేవుని కొరకు మనం కూడా బ్రతకాలి. మన కొరకే ఆయన ప్రాణం ఇచ్చాడంటే ఆఖరికి మనము కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టేంత స్థాయికి వెళ్ళిపోవాలి, ఇతరుల కొరకు ప్రాణం పెట్టేంత స్థాయికి వెళ్ళిపోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగంలో ఈ మాట రాయబడింది. చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన మన కొరకు ఏం చేశాడంట? తన ప్రాణము పెట్టాడు. కాబట్టి మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామంటే వాళ్ళ ప్రాణాలు తోడేమని కాదు, వారి కొరకు అవసరమైతే ప్రాణం పెట్టాలంటున్నాడు దేవుడు. అలాంటి స్థితిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. కనుక దేవుని పని అనేది చిన్నది కాదు. దేవుని పనులు వీళ్ళందరూ నలిగిపోయారు. ఆ రోజున కొలసి సంఘానికి చెబుతూ కూడా, నాయన వీళ్ళందరూ సహకారులుగా ఉన్నారు, మీరు అలా ఉండండి. కొంతమంది వ్యక్తుల పేర్లే దేవుడు రాయించాడంటే వాళ్ళ పరిస్థితులను బట్టే కదా రాయించాడు దేవుడు. అసలు వాళ్ళ పేరే అందులో రాయించాడంటే మనకు ఎక్కడ రాస్తే ధన్యత వచ్చేద్దంటే, ఏదన్నా చేసినప్పుడు అక్కడ మన పేరు కనబడితే ఎంత ఆనందం వచ్చేద్దో మనకి కదా. ఏదైనా పెద్ద పోస్టుల మీద పలానా ప్రభాకరరావు గారిని కనబడేదనుకో, అయ్యి బాబాయ్ నేనే, నా పేరుంది అక్కడ. వీటి మీదే మన పేరు కనబడింది, మనకు ఆనందం ఉంటే, అసలు జీవగ్రంథములో మన పేరుంది, అది మనం ఎంత ఆనందపడాలి. కనుక దాన్ని మనం కాపాడుకోవాలంటే ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తము
తన ప్రాణం పెట్టును గనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ మనకి ఇచ్చాడు గనుకనే ఆ రోజు అరిస్తారుకు అయినా, బర్నబా అయినా, మార్క్ అయినా, యూస్తు అనేవారైనా, ఒక ఒనేసిమైనా వాళ్ళందరూ కూడా ప్రయాసపడింది దేవుని కొరకు ప్రయాసపడ్డారు కాబట్టే వాళ్ళు అలా బ్రతికారు. అదే సామాన్యంగా అలా బ్రతికే వాళ్ళు కాదు. విడిచిపెట్టకుండా సేవకుని వెంబడిస్తూ పని చేయగలిగారంటే దేవుని కొరకే చేశారు, మనుషుల కొరకైతే కాదు. కనుక ఇది మనం అర్థం చేసుకుని ప్రభు చిత్తానుసారంగా మన జీవితాలను వారి వలె మనం కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. గడిచిన దినాలన్నిటిలోనూ కూడా ప్రభు మీ యొక్క సహాయాన్ని మాకు అందించారు. మేము మీ ఎదుట బ్రతకాలని, మీ అందు విశ్వాసం ఉంచాలని, మీ చిత్తానుసారంగా జీవించాలని ప్రభా మీరు చేసినటువంటి మేలు కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, దైవికమైన అనుభవాలలో నా తండ్రిని మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధించగలిగే అనుభవాలు మీరు మాకు దయ చూపించండి. నా తండ్రి, మనుషులలో ప్రభువా అల్పులుగా కనిపించవచ్చు కానీ మీరు జీవపు వెలుగుగా ఉండి వెలిగించే దేవుడు మీరు. ఆ రోజున థామస్ అల్వా ఎడిసన్ ప్రభా బహు బలహీనుడైనప్పటికీ అతన్ని మీరు వెలిగించారు. అతని తల్లి యొక్క ప్రార్థన ద్వారా రక్షించారు. ఇదిగో నా ప్రభా, మరి మార్కు అనే మారు పేరు గల యోహాను, అరిస్తార్కు, యూస్తు, ఒక ఒనేసిము, ఒక తుకికు, వారి జీవితాల ద్వారా ప్రభా మీరు రక్షించారు. వారు మీకు ప్రభ సమర్పించబడ్డారు. ప్రభా మీ సేవకునితో పాటుగా ఖైదు అనిపించడానికి కూడా సిద్ధపడ్డారు. శ్రమను అనుభవించడానికి కూడా సిద్ధపడ్డారు. నా తండ్రి, మా జీవిత దినాలలో మా ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభా తన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం సంగతిని జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమైనటువంటి బిడ్డలుగా మీ ఎదుట మేము బ్రతికే ధన్యతను మాకు ఇవ్వండి. దైవికమైన చక్కటి ఆలోచనలు, తలంపులు ఇవ్వండి. సమాధానకరమైన ఆలోచనలు ఇవ్వండి. మా ప్రభు యొక్క శరీరం, రక్తం తీసుకుంటున్న మేము మీ చిత్తానుసారంగా మీ ఎదుట బ్రతికే భాగ్యాన్ని కలిగించి సహాయము చేయమని, బలలోనికి వెళుతున్న మమ్మల్ని దీవించి ప్రభు మీ కనికరాన్ని చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.